నమస్కారం శ్రీసత్త ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. దినపత్రికలోని ప్రధాన వార్తలను విశ్లేషించుకునే కార్యక్రమం కాఫీ టైమ్ సిప్ అండ్ సేకి స్వాగతం. మరి ఈరోజు దినపత్రికలోని ప్రధాన వార్తలను విశ్లేషించేందుకు మనతో పంచుకునేందుకు సీనియర్ జర్నలిస్ట్ పొన్నూరు వెంకట శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి ముఖ్యమైన విశేషాలేంటో చూద్దాం. నమస్కారం గురుగారు. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైమ్. ఒకసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత డిస్ట్రిక్ట్ న్యూస్కి వెళ్దాం. సో ముందుగా సాక్షిలో చూస్తే దేశమంతా సిసిసి, ఇది మోడీ గ్యారంటీ, మేము ఉండగా ఎలాంటి పర్సనల్ లా అమలు కానివ్వం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. యనమల కృష్ణుడు టీడీపీకి గుడ్ బై, పార్టీ సభ్యత్వానికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవికి రాజీనామా. నేడు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈరోజు మేనిఫెస్టో వస్తుంది. ఇక హామీలతో ముంచేద్దాం, అడ్డగోలు ప్రామిసులతో మేనిఫెస్టోని రెడీ చేస్తున్న చంద్రబాబు. ప్రధాని మోడీ సమక్షంలో విడుదల చేసేలా పన్నాగం. మళ్ళీ ఏముంది, ఒకసారి కదా ఓకే ఐవి. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే బుగ్గన నామినేషన్పై హైడ్రామా, ఆస్తులు దాచారంటూ అఫిడవిట్పై టీడీపీ ఫిర్యాదు. 6 గంటల పాటు పెండింగు, హైడ్రామా మధ్య చివరికి అనుమతి. ఇక కూటమిదే గెలుపు, 160 అసెంబ్లీ స్థానాలు మావే, 24 లోక్సభ సీట్లు కూడా చంద్రబాబు. ఇక రాష్ట్రం నుంచి ఎన్డీఏకి అదనంగా 20 సీట్లు. ఇక వైసీపీకి ఓటేస్తే నాశనమే, జగన్ మళ్ళీ వస్తే ఎవరిని బతకనివ్వడు. నిన్న పవన్ కళ్యాణ్ రాజోల్లో జరిగిన సభలో. ఇక జగన్ పాలనలో అన్ని మోసాలే, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, అమరావతిని కాస్త భ్రమరావతిని చేశావు. సీఎం జగన్పై పిసిసి చీఫ్ షర్మిల నిప్పులు. ఇక పింఛన్పై అదే కుట్ర, ఏప్రిల్లో చేసినట్లే చేస్తామని ఈసీకి వెల్లడి. చంద్రబాబు లేఖపై స్పందన కోరిన కమిషన్. ఇంటి వద్ద పంపిణీ కుదరదన్న సీఎస్. ఇక 32 మంది వృద్ధులు మరణించిన కళ్ళు తెరవరా, 1వ తేదీ వస్తున్న పింఛన్లపై సన్నద్ధత ఏది, ఇంటింటికి పంపిణీ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అని ఒక వార్త వచ్చింది. ఇక ఎన్నికల వేళ బకాయిల తాయిలాలు. ఇక ఉద్యోగులకు సరెండర్ లీవ్స్ నగదు చెల్లింపు, ఒక్కొక్కరికి ఖాతాలో 50,000 నుంచి 1,00,000 వరకు జమ. ఇన్నాళ్ళు వేధించి ఇప్పుడు బుజ్జగింపుల, మిగిలిన బకాయిల సంగతి ఏంటని ఉద్యోగుల ప్రశ్న. ఇక వైకాపాకు ఓటేస్తే భవిష్యత్తు బుగ్గిపాలే. ఇక రెండో విడతలో 63.5% పోలింగు, 88 స్థానాల్లో పూర్తయిన ఎన్నికలు. స్వల్ప ఘటనల మినహా ప్రశాంతంగా ఎలక్షన్ జరిగిందంట. ఇక 100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం, ఈవీఎంలో నమ్మకమైనవే, కాల పరీక్షలో నెగ్గాయి, వాటిపై ఆరోపణలు నిరూపించే ఆధారాలు లేవని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరించింది. దాన్ని కోర్టులో వేస్తాయి. ఇక జగన్ జమానాలో వైద్యానికి వైరస్, ప్రజారోగ్యానికి అత్యవసర కేటాయింపులు అని చెప్పేసి ఒక వార్త. ఇక 5 సంక్రాంతులు వెళ్ళాయి, జాబ్ క్యాలెండర్ ఏది, యువతను మోసం చేసిన జగన్ అని షర్మిల వ్యాఖ్యలు. ఇవి సార్ ప్రధాన వార్తలు స్టేట్లో. ఇక మన ప్రకాశం జిల్లాకు వస్తే నామినేషన్ల పరిశీలన నిన్న పూర్తయింది. అందరు నామినేషన్లు యాక్సెప్ట్ చేశారా, ఏమైనా రిజెక్ట్ అయినాయా? మన ప్రకాశం జిల్లాలో ఇటువంటి ఏమి జరగల. ఓకే, అంటే ప్రధానమైనటువంటి అభ్యర్థులు ఇవి ఏమి రిజెక్ట్ కాలేదు, అందరూ ఆమోదం పొందింది కాబట్టి మనకి హ్యాపీగా ఉంది. కొడాలి నాని గారిది ఏదో నిన్న అది కూడా మరి రాలేదు, పేపర్లలో రాలేదు. రాజేంద్ర ప్రసాద్ గారిది ఒకటి, ఇట్లా కొంతమంది ఆమంచి కృష్ణమోహన్ కూడా పెండింగ్ లో పెట్టారు ఉందని. అంటే ప్రధానమైనటువంటి నాయకులు అఫిడవిట్ ఇవ్వటం లేదు, తేడాలు ఉన్నాయని చెప్పి ఆపారు. అలానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది ఉన్నాయట. అవి ఈ రోజు కూడా పరిశీలన చేస్తారని తెలుస్తుంది. మొత్తం మీద మన జిల్లాలో అయితే అటువంటి గలబ లేకుండా పెండింగ్ లో పెట్టిన అయితే ఏం లేవు, అన్ని యాక్సెప్ట్ చేశారు. సీనియర్ నాయకులే కాబట్టి జాగ్రత్తగా వేసేస్తున్నారు. ఒంగోలు పార్లమెంట్కి 25 మంది, అసెంబ్లీకి 158 ఓకే అయినాయి. దీనికి సంబంధించి ఒంగోలు పార్లమెంట్కి 61 మంది నామినేషన్ దాఖలు చేసి 7 తిరస్కరించారు. ఇండిపెండెంట్లు ఇలాంటి. ఎర్రగొండపాలెంకి 43 మంది చేస్తే 3 తిరస్కరించారు. దర్శి 43 గాను 11 తిరస్కరించారు. సంతనూతలపాడు 35 గాను 3 తిరస్కరించారు. ఒంగోలులో 61 మంది వేశారండి నామినేషన్. 61 వేస్తే అభ్యర్థులు 34 మంది, 61 సెట్లు వేశారు. 5 నామినేషన్లు తిరస్కరించారు. కొండపి 47 నామినేషన్లు వేస్తే 4 తిరస్కరించారు. మార్కాపురం 44 వేస్తే 3, గిద్దలూరు 42 వేస్తే 4, కనిగిరి 39 వేస్తే 15 పోయింది. అక్కడ మొత్తం మీద 354 మంది వేస్తే 48 తిరస్కరించారు. 158 మంది అభ్యర్థులు అయితే యాక్సెప్ట్ చేశారు. రేపు 29వ తేదీ మళ్ళీ విత్డ్రా ఉంటుంది కాబట్టి చాలా మంది అప్పుడు వెళ్ళిపోతారు. ప్రధానమైనటువంటి అభ్యర్థులు కూడా ఎక్కువ సెట్లు వేశారు. వాళ్ళందరూ కూడా రేపు ఒకటి ఫైనల్ గా పెట్టి బీ ఫామ్ ఇచ్చి ఉంటారు, దానికి సంబంధించి ఫైనల్ గా పెట్టుకొని మిగతావన్నీ కూడా తిరస్కరించే వాళ్ళు ఉపసంహరించుకునే దానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద జిల్లాలో ఓటర్లు ఇప్పటి వరకు
ఈ నెల 25వ తేదీ నాటికి ఓకే 18,22,470 మంది ఓటర్లు మన ప్రకాశం జిల్లా ఓటర్లు ఉన్నారు. వీళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నారు. ఇప్పటి వరకు ఈ చెక్ పోస్టులు వాటి ద్వారా మద్యం కానీ డ్రగ్స్ కానీ నగదు కానీ సీజ్ చేసిన వాటి వాల్యూ 2,21,90,514 రూపాయలు అని చెప్పి చాలా తక్కువ 2 కోట్ల రూపాయలు మీద అన్ని రూపాయల్లో అదే చేసినట్టు తెలుస్తుంది. ఓకే సార్. ఇక 30న టంగుటూరు సీఎం వస్తున్నారా సార్ ప్రచారానికి? టంగుటూరు అంటే కొండపి నియోజకవర్గంలోనా? ఆ కొండపి నియోజకవర్గంలో ఆదిమూలపు సురేష్ గారు అక్కడి నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. 30వ తేదీ అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి సభని ఏర్పాటు చేసేదానికి అన్ని ఏర్పాటు చేసినట్టు నేను ఆదిమూలపు సురేష్ గారు కూడా తెలియజేశారు. అంటే వారు టంగుటూరుకి ఆ రోజు 30వ తేదీ వస్తున్నారు. గతంలో కూడా టంగుటూరులో సభ పెట్టాడా? గతంలో పెట్టాడంట. కాబట్టి ఒక సెంటిమెంట్గా భావిస్తూ అక్కడ మళ్ళీ సభ ఏర్పాటు చేసేదానికి నిర్ణయం అయితే తీసుకున్నారు. సీఎం గారు కూడా అక్కడికి రావడానికి ఆమోదం తెలియజేసినట్టు తెలుస్తుంది. విఆర్ఏ ప్రసాద్ సస్పెండ్ అంట సార్, దేనికి ఏం చేశాడు? ప్రచారంలో పాల్గొన్నాడు. ఎందుకని ఓ పక్క చూస్తానే ఉన్నారు, నిన్న మొన్న ఇద్దరు సస్పెండ్ చేశారు. అన్ని రకాలైనటువంటి కెమెరాలు ఉన్నాయి. ఈరోజు సెల్ ఫోన్లు ఉన్నాయి ప్రతి వాళ్ళ దగ్గర. అవును, ప్రతి వాళ్ళ సెల్ ఫోన్ ఎక్కడైనా దొరికిపోతారు. ఈయన కందుల నారాయణ రెడ్డి, టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి గారు నామినేషన్ చేస్తుంటే జువ్వలేరు విఆర్ఏ ఈయన ప్రసాద్ దాంట్లో పాల్గొన్నాడట. అదేదో ఫోటో అది తీసినట్లున్నారు. సాక్షి కూడా వచ్చిందట దీని గురించి వార్త. ఆ తహసీల్దార్ని దానికి సంబంధించినటువంటి విచారణ చేయమని చేపడితే వాస్తవం ఏం తేలింది, సస్పెండ్ చేశారు. సాక్ష్యాలు అంటే వాస్తవం ఉంది. ఇంకా రాజకీయ నాయకులు అందరూ బాగానే ఉంటారు, అనవసరంగా వీళ్ళు కదా బలైపోయింది. వీళ్ళకి ఏదైనా అభిమానం ఉందనుకోండి, అండర్ గ్రౌండ్ లో వెళ్ళేదను వాళ్ళ పార్టీకి పలానా పార్టీ పలానా అభ్యర్థి ఓటు వేయమని చెప్పి తప్పలేదు. కానీ ఇలా బహిరంగంగా చేస్తే వాళ్ళకే నష్టం, ఎవరికి నష్టం? ఇప్పుడు సస్పెండ్ అయ్యాడు. నిన్న మన ఒంగోలులో వచ్చే కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేశారు, ఓటు వచ్చింది. కాబట్టి అనవసరంగా మనం బలి కాకుండా ఉండేట్లు ఈ ఉద్యోగులు చూసుకుంటే మంచిది. బాలినేని రోడ్ షో ఎలా నడుస్తుంది సార్? బాలినేని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఉత్సాహంగా బాగా పాల్గొంటున్నారు. నేను 37వ డివిజన్ సమతానగర్లో బాలినేని గారు రోడ్ షో చేయటం, అలానే కొత్తపట్నం మండలం రాజుపాలెంలో ఏమో ప్రణీత్ రెడ్డి గారు ప్రచారం చేయటం, అలానే 25వ డివిజన్లో ఏమో శశిదేవి గారు, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లో ఏమో శ్రీకావ్య గారు, 4 వైపులా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. రీవాల్యుయేషన్కి దరఖాస్తులు చేసుకోవాలంటే దేనికి సరే ఇంటర్మీడియట్ యూనివర్సిటీ కూడా కొత్తగా దానికి కూడా రీవాల్యుయేషన్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. రాసినటువంటి పేపర్ కూడా మనకి ఇస్తారు, ఎక్కడ తప్పులు జరిగాయా లేదా ఎందుకు జరిగినాయి ఏంటి, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది అనే దాని మీద. ఇది బీపీఈడి డిపిఈడి విద్యార్థులు కోర్సుల్లో ఉంది. ఈ రీవాల్యుయేషన్ కోసం 29 నుంచి మే 4వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. ప్రతి పేపర్కి 1240 రూపాయలు కట్టాలట. జవాబు పత్రాల జిరాక్స్ కోసం అయితే 1700 రూపాయలు చెల్లించాలి. నాగార్జున అది యూనివర్సిటీ కొత్తగా పెట్టారు కాబట్టి మొదటి సెమిస్టర్ ఫలితాలు వచ్చినాయి. దానికి సంబంధించి ఏదన్నా దాని విద్యార్థులు ఉంటే ఈ కార్యక్రమం చేసుకోమని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. ఓకే సార్, మరి కొన్ని వార్తలు చూస్తుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. కాఫీ టైమ్స్ ఇప్పటిసేలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. భద్రత పటిష్టంగా ఉండాలి, ఎలక్షన్స్ సంబంధించి సార్ అది జిల్లాకు వచ్చారు. అబ్జర్వర్స్ జనరల్ ఎన్నికల అబ్జర్వర్లు ఏమో మన 8 నియోజకవర్గాలకు సంబంధించి 2 వచ్చారు. అలానే పోలీస్ అబ్జర్వర్ కూడా రావడం జరిగింది. నిన్న వారు వచ్చే వెంటనే ఈ భద్రతా చర్యల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని కూడా పెట్టారు. నిన్న పోలీస్ అబ్జర్వరు డిఐజీ హసీబ్ ఉర్ రెహమాన్ గారు వీరు రావడం, నిన్న రైతు ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్లు పెట్టారు. అక్కడ కౌంటింగ్ కేంద్రాలు కూడా పెట్టారు. కాబట్టి స్ట్రాంగ్ రూమ్ దగ్గర 24 గంటల పాటు పహారా కాయటం, అక్కడ సీసీ కెమెరాలు 24 అవర్స్ ఆన్లో ఉండేటటువంటి చర్యలు తీసుకోవటం, అలానే ఈ మద్దిపాడు దగ్గర ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్ట్ని దాన్ని కూడా వారు పరిశీలన చేసి అక్కడ ప్రతి ఒక్క వాహనం కూడా, అంటే అనుమానితమైనటువంటి వాహనమే కాదు, ప్రతి వాహనాన్ని కూడా చెక్ చేయమని చెప్పి వారికి సూచనలు చేశారు. అయితే చెక్ పోస్టుల దగ్గర మనం హైవే మీద వెళ్తున్నప్పుడు అర్థమవుతుంది, పోలీసులు కూడా బాగా చెక్ చేస్తున్నారు. ఈవెన్ లేడీస్ ఉన్నా కానీ అన్నీ తీసి చెక్ చేస్తున్నారు. సీసీ కెమెరాలు పెట్టారు.
ప్లస్ స్పెషల్ ఆఫీసర్ ఒకళ్ళు ఉంటున్నారు కూడా చేస్తున్నారు. అయినా కానీ వెళ్తున్నట్లు ఉన్నాయి. 2 కోట్ల రూపాయలు దొరికిందని కూడా ఇందాక మనం చెప్పుకున్నాం కదా. స్పెషల్ ఆఫీసర్ మటుకు దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. వీరు పబ్లిక్ కూడా అందుబాటులో ఉంటాడు. ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు మీకు ఏదైనా ఫిర్యాదులు ఏదైనా చేయాలనుకుంటే వీరికి ఫోన్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. 9281034495 అన్న నెంబర్ కూడా ఇచ్చారు. కాబట్టి పబ్లిక్ కూడా ఏదన్నా ఫిర్యాదులు చేయాలనుకుంటే వాళ్ళకి ఫోన్ ద్వారా చేయొచ్చు. ఓకే సార్, రైట్. ఇక సైలెన్సర్ మార్చిన బుల్లెట్ వాహనాలు సీజ్ చేశారంట. ఇవి మరీ దారుణంగా ఉన్నాయి సార్. అసలు ఒంగోలులో కూడా ఘోరంగా ఉంది. మరి గతంలో ఎస్పీ గారు ఉన్నప్పుడు వీటిని ఎవరైతే ఈ సైలెన్సర్లు మార్చి అధిక సౌండ్ చేసేటటువంటి వాటిని అన్నింటిని పట్టుకొని వాటిని రోడ్డు మీద పెట్టించి రోడ్డు రోలర్ తొక్కించినటువంటి సందర్భం కూడా చూసాం. మళ్ళీ ఈ మధ్య కాలంలో విపరీతం అయిపోయినాయి వాటికి. అసలు అవి వెనక నుంచి వస్తుందంటే ముందు మనం బండి మీద పోతుంటే మనకు వచ్చి ఎక్కడ గుద్దుతాడు అన్నటువంటి భయం కూడా కలుగుతుంది. అది ట్రిపుల్ రైడింగ్ ఘోరం. ఇది మార్కాపురం పట్టణంలో నిర్వహించారు. మళ్ళీ ఒంగోలు పట్టణంలో కూడా నిరంతరం పోలీసులు ఎక్కడ పడితే అక్కడ కానిస్టేబుల్స్ ఉంటారు. ఇలాంటి వాహనాలు వచ్చేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళని ఆపడం, దాని మీద ఆ చర్య తీసుకోవాలి. లేకపోతే చాలా మంది వృద్ధులు కూడా ఈ హార్ట్ పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలానే మన ఇళ్ల మధ్యలో నుంచి కూడా ఈ బళ్ళు వేసుకొని వెళ్ళటం, పెద్ద స్పీడ్గా వెళ్ళటం, పబ్లిక్ కి చాలా డిస్టర్బెన్స్గా ఉంది. మనం ఏమన్నా జరగరాంది జరిగితే ఎంత ప్రాబ్లం సార్. పబ్లిక్ కూడా పబ్లిక్ కంటే ఇచ్చేటటువంటి అందరూ వెళ్ళి ఫిర్యాదు ఇవ్వలేరు. పోలీసులే దీని మీద ఒక ప్రత్యేకమైన చర్యని తీసుకొని ఒంగోలు నగరంలో కూడా దీన్ని నిరోధించాలని చెప్పి చాలా మంది కోరుతున్నారు. దీని మీద పోలీసులు ఒక ప్రత్యేకమైన దృష్టి పెడితే మంచిది. కాలేజీ లేడీస్ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు వదిలేటప్పుడు మరీ దారుణంగా ఉన్నారు సార్. వెళ్ళటము అక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి పోలీసుల విషయంలో. ఇక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి. ఏంటి సార్ అది? జిల్లా ఎస్పీ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం, ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ని వాళ్ళు తనిఖీ చేయటం. నిన్న దీనిలో భాగంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. అంటే గతంలో ఏంటంటే అక్కడ ఎన్నికలు జరిగేటటువంటి సందర్భంలో కంపాలెం దగ్గర ఘర్షణ జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతంలో మళ్ళీ అటువంటి ఏమైనా రిపీట్ అయ్యేటటువంటి అవకాశం ఉందా లేదా, గతంలో దీనికి ఘర్షణలో పాల్గొన్నటువంటి పార్టీలు వాళ్ళు ఎవరెవరు ఏంటి వాళ్ళందరి మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది అన్నటువంటి దాని మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. అక్కడ ట్రాఫిక్ సంబంధించినటువంటి పరిస్థితులు, స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశుభ్రత, వీటన్నిటిని కూడా పరిశీలన చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి చర్యలు జరగకుండా ఎన్నికలు కూడా ప్రశాంతంగా పోలింగ్ బూత్లు అవన్నీ దగ్గర కూడా జాగ్రత్తగా చేయాలని చెప్పి అధికారులు అయితే ఆదేశించారు. 30న బాలకృష్ణ పర్యటన ఎక్కడ సార్? ఒంగోలు 30వ తేదీ సీఎం గారు వస్తున్నారు. టంగుటూరు సీఎం గారు వస్తున్నారు. కొండపి నియోజకవర్గానికి వస్తున్నారు ఆయన. ఈ బాలకృష్ణ గారు కూడా కొండపి నియోజకవర్గానికే వస్తున్నాడు. అయితే ఆయన సాయంత్రం 4 గంటలకు వస్తారట. సీఎం గారిది అయితే టైం అయితే మనకి ఇంకా రాలేదు, టైం అయితే ఇవ్వలేదు. బాలకృష్ణ గారిది మటుకు రోడ్ షో నిర్వహిస్తున్నారు. 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు కొండపి నియోజకవర్గ పరిధిలోని మర్రిపూడి దగ్గర హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అవుతుందంటే హెలికాప్టర్ వస్తారట. అక్కడి నుంచి 6 గంటల వరకు రోడ్ షో, అక్కడ కూడా సభ కూడా ఒకటి ఏర్పాటు చేస్తారట. అక్కడ నుంచి మళ్ళీ సంతనూతలపాడు నియోజకవర్గం, అంటే సంతనూతలపాడులో పెడతారా లేకపోతే చెమకుర్తిలో పెడతారా అనేది ఏదో ఒక చోట రోడ్ షో అక్కడ కూడా పెట్టేదానికి బాలకృష్ణ గారిది అయితే కన్ఫామ్ అయింది. అదే రోజు లోకేష్ గారు కూడా వస్తున్నట్టు, అది ఒంగోలు నియోజకవర్గానికి వస్తున్నట్లు తెలుస్తుంది. అంటే 30వ తేదీ ప్రధానమైనటువంటి నాయకులు ప్రకాశం జిల్లాలో ఉంటున్నారు. రైట్. ఇక ప్రచారంలో టీడీపీ స్పీడ్ ఎలా ఉంది సార్? మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా వేసిన తర్వాత చిన్న బ్రేక్ పడింది కదా మొన్న, వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే మొన్న వాళ్ళ అన్న కుమార్ చనిపోవడం 2-3 రోజులు బ్రేక్ వచ్చింది. తర్వాత ఇప్పుడు ముమ్మరంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా పాల్గొంటున్నారు. నిన్న కనిగిరి నియోజకవర్గానికి వెళ్ళారు. 7 నియోజకవర్గాలు తిరగాలి కదా. ఈ పశ్చిమ ప్రాంతంలో వాళ్ళ అబ్బాయి రాఘవరెడ్డి గారు అక్కడే ఉండి ప్రచారం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న రోడ్ షోలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు. కొంత ఈ నామినేషన్లు ఇవన్నీ వేసిన తర్వాత కొంత వాళ్ళు కూడా ఉత్సాహం వచ్చి ఇక ఈ ప్రచారంలో స్పీడ్ పెంచినటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం. ఓకే.
ఇక ఓటు హక్కుపై విస్తృత ప్రచారం ఏంటి సార్? ఓటు హక్కు మీద జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా మొత్తం కూడా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. కార్యక్రమాలు పెట్టారు. అన్ని వర్గాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మోటివేట్ చేస్తున్నారు, అవగాహన కల్పిస్తున్నారు. ఈ ప్రకాశం భవనం దగ్గర ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నిత్యం జనం తిరిగేటటువంటి ప్లేస్ కాబట్టి అక్కడ ఒక సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఈయన పేరు సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ అంట, విజయవాడకి చెందినటువంటి వ్యక్తి. బాగా ఆకర్షణీయంగా కూడా ఉంది. దీనికి మై ఓట్ నాట్ ఫర్ సేల్, మై ఓట్ నాట్ ఫర్ సేల్, మై ఓట్ నాట్ ఫర్ సేల్ అన్నటువంటి కొటేషన్ కూడా పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఐ ఓట్ షూర్, ఐ ఓట్ షూర్, తప్పకుండా ఓటేస్తాను, నా ఓటు నేను అమ్ముకోను, ఓటుని అమ్ముకోము, తప్పకుండా ఓటు వినియోగించుకుంటాం అన్నటువంటి నినాదంతో వేసారు. జిల్లాధికారులు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆ సైకత శిల్పం దగ్గర ఒక సెల్ఫీ కూడా దిగారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ తల్లిదండ్రులు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఒకసారి చూసి అవగాహన కల్పించండి. మీరు కూడా చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోండి, తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోండి అని సైకత శిల్పం ద్వారా మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. ఇలాంటి త్వరగా కంటిలో పడతాయి సార్. ఎక్కువ మందికి 30 టన్నులు తీసుకుని పడారు. 30 టన్నులు మొత్తం మీద ఆకర్షణీయంగానే ఉంది. ఇక ఓటర్లకు స్లిప్పుల పంపిణీ స్టార్ట్ చేశారు సార్? పంపిణీ చేయటం 28 నుంచి ఎలక్షన్ కాబట్టి రేపటి నుంచి 28 రేపటి నుంచే ఇచ్చేదానికి బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి స్లిప్లు ఇస్తారు కంపల్సరిగా. దానికి ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు. తీసుకుంటే మనం ఆ రోజు నేరుగా అంటే పార్టీలకు సంబంధించి ఈ మధ్యలో పార్టీకి సంబంధించి ఇవ్వనివ్వటం. ఇంతకుముందు అయితే పోలింగ్ బూతుల దగ్గర పెట్టి అక్కడే ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా గవర్నమెంటే అక్కడ మళ్ళీ ఏర్పాటు చేస్తుంది కాబట్టి స్లిప్పులు లేని వాళ్ళు మళ్ళీ అక్కడ కూడా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ మళ్ళీ లేట్ కాకుండా ఇక్కడ ఇంటి దగ్గర స్లిప్ ఇస్తారు కాబట్టి ఎవరు స్లిప్ వాళ్ళు జాగ్రత్తగా ప్రశాంతంగా వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ ఎంతసేపు వెయిట్ చేయాలి, ఈ ఎండలకి వెళ్ళాడిపోతారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ముఖ్యమైన విషయాల మీద చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ. మరి చూశారు కదండి ఈనాటి కాఫీ టైమ్ సిపెన్సీ కార్యక్రమం. తిరిగి రేపు 8:30 ఇదే కార్యక్రమంలో మరిన్ని తాజా వార్తలతో మీ ముందుంటాం. అంతవరకు చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.